guys, welcome to our YouTube channel Banking Buddy and Job Talks. ప్రీవియస్ వీడియోలో మనం అంతా డిస్కస్ చేసుకున్నాము. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ సెషన్ ఎంత మార్క్స్ క్యారీ చేస్తుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, దేనికి ఎంత టైం కేటగరైజ్ చేశారు, అదంతా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి రీజనింగ్ ఎబిలిటీ సిలబస్ అనమాట. ఈ వీడియోలో మొత్తం మనం ప్రిలిమ్స్ యొక్క సిలబస్ని మనం చెప్పుకుంటాము. అసలు ఏమేమి ఉంటవి, ఏది ఎక్కువ మార్క్స్ క్యారీ చేస్తావి, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాము, అవన్నీ నేను ఈ వీడియోలో డిస్కస్ చేసి మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. So in this video we will talk about reasoning for RRB clerk and mains exams. Reasoning means how we think, how we solve puzzles and how we find answers using logics. This is very important part in RRB clerk exam and PO exam. As I said before, it has the weightage of 40 marks which have a 40 questions. If you understand the topics and practice daily, you can score full marks in reasoning. So in this video I will explain full syllabus in very simple way, and also the weightage of the marks and weightage of the topic will also be explained in this video. So let's start the video. First and foremost important topic in the reasoning ability is alphanumeric series, which means identifying patterns and sequences ఇన్వాల్వింగ్ ఆల్ఫబెట్స్, నంబర్స్ అండ్ సింబల్స్. ఇందులో ఏంటి అని అంటే ఆల్ఫబెట్స్, నంబర్స్, సింబల్స్ని బేస్ చేసుకుని ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. ఆ పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఇది ఎగ్జామ్లో మెయిన్ టాపిక్. ఈ టాపిక్ని బేస్ చేసుకుని 5 మార్క్స్ వెయిటేజ్ అనేది మనకు ఉంటుంది. ఖచ్చితంగా ఇది మనకు వస్తుంది ఎగ్జామ్లో, అండ్ ఇది 5 మార్క్స్ వెయిటేజ్ మీకు వస్తుంది. ఈ టాపిక్ని మీరు నేర్చుకున్నట్లయితే మీరు 5 మార్క్స్ సేవ్ చేసుకున్నట్టే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసరికి ఇన్ఈక్వాలిటీస్ మీనింగ్ వాజ్ సాల్వింగ్ ఈక్వేషన్స్ టు డిటర్మైన్ రిలేషన్షిప్ బిట్వీన్ గివెన్ ఎలిమెంట్స్. కొన్ని ఎలిమెంట్స్ ఇస్తారు బేస్డ్ ఆన్ అర్థమెటిక్ ఆపరేషన్స్. సో మనం ఆ ఆపరేషన్స్ని యూస్ చేసి వాటి మధ్య రిలేషన్షిప్ని కనుక్కోవాలి. ఇది ఒక 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. అండ్ ఆల్సో సిలాజిమ్స్ అంటే ఏంటి అని అంటే ఎనలైజింగ్ డిటెక్టివ్ రీజనింగ్ ఇన్వాల్వ్స్ 2 or more premises అండ్ ఎ కంక్లూజన్. మనకి స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ స్టేట్మెంట్కి కంక్లూజన్స్ మనం కనుక్కోవాలి. ఇది ఒక 2 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. సమ్టైమ్స్ టోటల్ 5 మార్క్స్ వెయిటేజ్ కూడా సిలాజిమ్స్ ఉంటుంది, ఆర్ఎల్స్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. బోత్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మొత్తం ఇప్పటివరకు చెప్పుకున్న 3 టాపిక్స్ నుంచి మనకు ఒక 10 మార్క్స్ క్యారీ చేస్తాయి. సో ఈ 3 టాపిక్స్ వల్ల మనకి 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ టాపిక్ వాజ్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, విచ్ మీన్స్ అరేంజింగ్ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ గివెన్ క్రైటీరియా లైక్ హైట్, వెయిట్ అండ్ ర్యాంక్. నెక్స్ట్ టాపిక్ వాజ్ కోడింగ్ అండ్ డీకోడింగ్, కోడ్స్ బేస్డ్ ఆన్ అ గివెన్ రూల్స్ ఆర్ ప్యాటర్న్స్. మనకి కోడ్స్ ఇస్తారు, ఆ కోడ్స్ని మనం రిజాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఏమొస్తుంది, ఆర్ఎల్స్ మిస్ అయిన ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని కనుక్కోవడం. సో ఇలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డైరెక్షన్ సెన్స్, విచ్ మీన్స్ డిటర్మైనింగ్ డైరెక్షన్స్ లైక్ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్ బేస్డ్ ఆన్ అ గివెన్ ఇన్ఫర్మేషన్ ఆర్ క్లూస్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని ఒక మ్యాప్ వేసుకుని ఆ మ్యాప్ని యూజ్ చేసి మనం 3 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 3 మార్క్స్ని క్యారీ చేస్తుంది అనమాట డైరెక్షన్స్ అండ్ సెన్స్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ బ్లడ్ రిలేషన్స్, విచ్ మీన్స్ క్వశ్చన్స్ వేర్ యూ ఫైండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది పీపుల్. సో ఒక ఇచ్చిన పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని దాన్ని కోడౌట్ చేసి ఆ కోడౌట్ చేయగా వచ్చిన రిలేషన్షిప్స్తో ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 3 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి. ఇది కూడా 3 మార్క్స్ వెయిటేజ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వాజ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మనకి ఒక 10-20 మార్క్స్ వరకు, అంటే సీటింగ్ అండ్ పజిల్స్ ఈ 2 టాపిక్స్ అనేవి ఒక 20 మార్క్స్ స్కోర్ చేస్తాయి మనకి రీజనింగ్లో.
ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ అన్నీ మనకు ఒక 20 ఆర్ 15 మార్క్స్ని కవర్ చేస్తే, మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్స్ మాత్రం మనకి 20-25 మార్క్స్ అనేవి స్కోర్ చేయగలగాలి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి. సో లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్, seating arrangement have some different types of seating arrangements like linear seating arrangement, circular seating arrangement, triangular seating arrangement, rectangular seating arrangement, and also a square seating arrangement, which means arranging elements in circular, triangle, rectangular or square information based on the given conditions in that particular question. ఆ పర్టికులర్ క్వశ్చన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో ఆ అరేంజ్మెంట్లో పర్టికులర్ ఎలిమెంట్స్ని మనం అక్కడ ఆ ఇన్ఫర్మేషన్తో ఫిల్ చేయాలి. వాటిని బేస్ చేసుకుని ఈచ్ పజిల్ ఆర్ ఈచ్ అరేంజ్మెంట్కి 5 మార్క్స్ ఉంటాయి. ఆ 5 మార్క్స్ని మనం ఎప్పుడైతే క్లియర్ చేయగలుగుతామో మనం ఎగ్జామ్ ఆటోమేటిక్గా స్కోర్ పెంచుకోగలుగుతాం. ఏదంటే రీజనింగ్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఆర్ పజిల్ అరేంజ్మెంట్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ టు స్కోర్ హై మార్క్స్. ఆల్సో మనం చూసుకున్నట్లయితే పజిల్స్ అంటున్నాం కదా, పజిల్స్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. పజిల్స్లో టైప్స్ వచ్చేసరికి బాక్స్ బేస్డ్ పజిల్స్, ఫ్లోర్ ఫ్లాట్ బేస్డ్ పజిల్స్, డే, మంత్, ఇయర్ బేస్డ్ పజిల్స్, అండ్ ఆల్సో కంపారిజేషన్, కేటగరైజ్డ్ పజిల్స్, సమ్ మిస్లీనియస్ పజిల్స్ ఆల్సో దే. వీటికి కూడా సేమ్, ఈచ్ పజిల్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి. మనం పజిల్ని సాల్వ్ చేసి ఆ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలగాలి. ఒక పజిల్ వచ్చి ఒక 2-3 మినిట్స్లో మనం సాల్వ్ చేస్తే ఆ 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ మార్క్ చేయడానికి అట్లీస్ట్ 1.5 మినిట్ పడుతుంది. సో ఒక పజిల్ని సాల్వ్ చేయడానికి రఫ్లీ 3-4 మినిట్స్ తీసుకున్నట్లయితే మనం టైం మేనేజ్మెంట్ ఉంటుంది అండ్ ఆల్సో మనకి స్కోర్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈచ్ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం. అప్పుడు మనం ఈ టైంలో ఏదన్నా ఒక పర్టికులర్ పజిల్ని కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ సాల్వ్ చేసాము అని అంటే వేరే క్వశ్చన్స్ కూడా టైం ఉంటుంది. సో ఉన్నంతవరకు ఈ టాపిక్స్ అన్నింటి మీద ఎంతవరకు పట్టు సాధిస్తే అంత స్కోర్ మనం చేయగలుగుతాం. సో రీజనింగ్ టాపిక్స్ వీటితో ఎండ్ అయిపోతుంది. కానీ మెయిన్స్కి ఈ టాపిక్స్ ఉండవు. ఈ టాపిక్స్ కంటే హై ఇంకా డీప్ ఉంటుంది అన్నమాట. చాలా డీప్కి వెళ్తారు మెయిన్స్ టాపిక్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఓన్లీ ప్రిలిమ్స్కి సిలబస్ అన్నమాట. సో వీఆర్ గోయింగ్ టు బ్రేక్ డౌన్ ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెషన్ ఫర్ ద ఆర్ఆర్బీ క్లర్క్ అండ్ పిఓ ఎగ్జామ్. This session is crucial, especially in the prelims where every marks counts. Well, we will go over the full syllabus, key points, and how you can master in this session smartly. Let's explain syllabus first. మనకి టోటల్ ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి అయితే 40 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి 20 మినిట్స్ టైం ఉంటుంది. సో ఇందులో మనకి 20 మార్క్స్ కంప్లీట్గా మనకి సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ నుంచే వస్తాయి అండ్ నెంబర్ సిరీస్ నుంచి ఒక 5 మార్క్స్. సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ క్యారీస్ 15 మార్క్స్. సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ అండ్ నెంబర్ సిరీస్ ఈ 3 కంబైన్ చేసుకుంటే మనకి 20 మార్క్స్ ఇక్కడే వస్తాయి. సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ ఏంటి అని అంటే అప్లయింగ్ రూల్స్ ఆఫ్ బాడ్మాస్ అంటే అందరికీ తెలుసు. ఇఫ్ మీకు తెలియకపోతే నేను సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్కి ట్రిక్స్ చెప్పినప్పుడు నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మేబీ అదే అవుతుంది, మ్యాక్సిమం అదే అవుతుంది. సో ఇందులో ఏంటంటే అప్లయింగ్ రూల్స్ ఆఫ్ బాడ్మాస్, సింప్లిఫైయింగ్ స్క్వేర్స్, క్యూబ్స్, ఇండైసెస్, ఫ్రాక్షన్స్ అండ్ పర్సంటేజెస్. ఈ సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ని మనం ఈజీగా ఒక 5 మినిట్స్లో 15 క్వశ్చన్స్ ఆర్ 8 మినిట్స్లో 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఫోకస్ చేయవలసింది ఏంటి అని అంటే టేబుల్స్ మీద, నెక్స్ట్ బాడ్మాస్ రూల్ అండ్ ఆల్సో పర్సంటేజెస్. మనకి స్క్వేర్స్ అనేవి ఒక 20-30 వరకు నేర్చుకుని ఉండాలి, వెంటనే క్విక్గా వచ్చేసేలాగా మైండ్లోకి. అండ్ ఆల్సో క్యూబ్స్ ఒక 20-30 నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇవి మనకి ఎప్పుడో గుర్తుపెట్టుకోండి. ఒక 15 మార్క్స్ మాత్రం మనకి సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ నుంచి వస్తుంది. నెక్స్ట్ నెంబర్ సిరీస్ విచ్ మీన్స్ ఐడెంటిఫైయింగ్ ప్యాటర్న్స్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్, సాల్వింగ్ మిస్సింగ్ ఆర్ రాంగ్ నంబర్ సిరీస్. ఇవి ఒక 5 మార్క్స్ క్యారీ చేస్తాయి, పక్కా 5 మార్క్స్ క్యారీ చేస్తాయి. ఇక్కడే ఒక 20 మార్క్స్ క్యారీ చేస్తాయి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసరికి ఇన్ఈక్వాలిటీస్ ఏంటి అని అంటే సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో
మనకి ఏంటి అని అంటే నెంబర్ సిరీస్ వస్తే క్వాడ్రాటిక్ సిరీస్ రాదు. క్వాడ్రాటిక్ సిరీస్ వస్తే నెంబర్ సిరీస్ రాదనమాట. సో అట్లా. సో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసేసరికి ఇన్ఈక్వాలిటీస్ ఏంటి అని అంటే ఇది ఈ రీజనింగ్లో ఉన్నట్టు ఇన్ఈక్వాలిటీస్ కాదు. ఇట్ వాజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ద రీజనింగ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇందులో ఏంటి అంటే సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ కంపేరింగ్ క్వాంటిటీస్. ఇందులో మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి మ్యాక్సిమం ప్రిలిమ్స్ కాబట్టి. సో ఏంటి అని అంటే నెంబర్ సిరీస్ వస్తే క్వాడ్రాటిక్ సిరీస్ రాదు, ఈ సిరీస్ వస్తే అది రాదు అన్నట్టు. సో ఏదో ఒకటి వస్తుంది, పక్కా వచ్చినవి మాత్రం 5 మార్క్స్ క్యారీ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ సెషన్ ఏంటి అని అంటే అర్థమెటిక్లో మనకి తెలిసిన టాపిక్స్ అన్నీ వస్తాయి. ఒక 10 క్వశ్చన్స్ వరకు అర్థమెటిక్ క్యారీ చేస్తుంది. ఇందులో వచ్చే మెయిన్ టాపిక్స్ ఏంటంటే లైక్ పర్సంటేజెస్, ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, మిక్చర్ అండ్ అలిగేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, pipe and cistern, profit and loss, discount, speed, time, distance, boat and stream, and also train problems. సో ఇవన్నీ మొత్తం కలిపి సమ్ మిస్లీనియస్ టాపిక్స్ అన్నీ కలిపితే అర్థమెటిక్. సో ఈ అర్థమెటిక్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ద మెయిన్ టాపిక్ వాజ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మొత్తం కలిపి మనకి 10 మార్క్స్ క్యారీ చేస్తాయి. ఇప్పుడు ఎలా అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ 10 మార్క్స్, అర్థమెటిక్ 10 మార్క్స్, సింప్లిఫికేషన్, నెంబర్ సిరీస్, ఇన్ఈక్వాలిటీస్ ఆ 4 కలిపి ఒక 20 మార్క్స్, మొత్తం కలిపి 40 మార్క్స్. డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చేసరికి అనలైజింగ్ అండ్ ఇంటర్ప్రిటేటింగ్ డేటా ప్రెజెంటెడ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఇంక్లూడింగ్ టేబుల్స్, పై చార్ట్, లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, మిక్స్డ్ డేటా సెట్స్ అండ్ కేస్లెట్స్. మొత్తం ఇన్ని కేటగరైజ్ చేసి ఉన్నాయన్నమాట మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో. మనకి ఏది వస్తుందో తెలీదు. మ్యాక్సిమం ప్రిలిమ్స్లో మనకు వచ్చేవి టేబుల్స్, పై చార్ట్స్ అండ్ బార్ గ్రాఫ్స్ ఓన్లీ. సో ఎక్కువ డీప్కి వెళ్ళొద్దు ప్రిలిమ్స్ కాబట్టి, ఓన్లీ నార్మల్వి చూసుకోండి సరిపోతాయి. ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ ఫర్ ద బ్యాంకింగ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.